హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు అందరికీ భోగి పండుగ సందర్భంగా నేను అందరికీ విషయం చెప్తున్నాను. ఈ భోగి పండుగ మీ జీవితాల్లో భోగభాగ్యాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. అండ్ నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి, ఆదరిస్తూ ఉండండి. మీకు ఫ్యూచర్లో నాకు సాధ్యమైనంత వరకు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ మీ మంచి మంచి వీలాగ్స్ చేస్తూ నా పర్సనల్ లైఫ్ని, నా కెరియర్ లైఫ్ని అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఎండింగ్ వరకు. నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి, నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరోసారి భోగి పండుగ శుభాకాంక్షలు. గొబ్బెమ్మల గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ గొబ్బెమ్మల్ని మన హిందూ సాంప్రదాయం ప్రకారం గోదాదేవిలతో పోలుస్తారన్నమాట, గోపికలతో పోలుస్తారన్నమాట. అయితే సంక్రాంతి రోజు ఎందుకు పెడతారో, సంక్రాంతికి సంబంధించిన విషయాలు ఏంటో ఈరోజు నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానం వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను. సంక్రాంతి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలను ఎందుకు పెడతారు? సంక్రాంతి పండుగ రోజు వేసే ముగ్గులో ఖచ్చితంగా గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పెళ్లి కాని ఆడపిల్లలు నృత్యాలు చేస్తూ సందడి చేస్తారంట. అసలు గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసా? సంక్రాంతి పండుగ నెల రోజుల ముందు నుండే ఇంటి ముందు అందమైన రంగవల్లులు దర్శనమిస్తారు. ఆడవాళ్ళు పోటాపోటీగా ముగ్గులు వేస్తూ ఉంటారు. ఆ రంగవల్లుల మీద గొబ్బెమ్మలు ఖచ్చితంగా పెడతారు. పెళ్లి కాని ఆడపిల్లలు గొబ్బెమ్మలు పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. అసలు సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసా? దీని వెనుక ఆధ్యాత్మిక ఆధారమే కాదు, శాస్త్రీయ ఆధారం కూడా ఉంది. గొబ్బెమ్మల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సంక్రాంతి సమయంలో వేసే ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మ పెట్టి దాని చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. ఆవు పేడుతో కల్లాపు చల్లి వాటితో తయారు చేసిన గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ మీద నవధాన్యాలు, పసుపు, కుంకుమలు వేసి రంగురంగుల పువ్వుల రేఖలతో అందంగా అలంకరిస్తారు. గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలలో సంకేతంగా భావిస్తారు. ముగ్గు మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. ఆవును గౌరీమాతగా హిందువులు భావిస్తారు. అందుకే ఆవు పేడను పవిత్రంగా భావిస్తారు. పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది. పెళ్లి కాని యువతలు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం. పెళ్లి కాని వాళ్ళు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్లి అవుతుందని నమ్ముతారంట. గొబ్బెమ్మలు చుట్టూ తిరుగుతూ గొబ్బిల్లోయో అని పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు. కృష్ణుడి మీద గోపికలకు ఉన్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటికి కాలితో తొక్కరు. ఇంటిలోకి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్లేనని భావిస్తుంటారు. శాస్త్రీయ కారణం ఏమిటంటే, గొబ్బెమ్మలు పెట్టడం వెనక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఆవు పేడతో యాంటీబయోటిక్ లక్షణాలు ఉన్నాయని అంటారు. వీటితో చేసిన గొబ్బెమ్మలు ఇంటి ముందు పెట్టడం వల్ల సూక్ష్మ క్రిములు ఇంటిలోకి రావు. చలికాలం సమయంలో ఎక్కువగా బ్లూ బారిన పడితే ఉంటారు. అందుకే ఆవు పేడ పెట్టడం వల్ల ఇంట్లోకి సూక్ష్మ క్రిములు ప్రవేశించకుండా అడ్డుకుంటాయని చెప్తారు. గొబ్బెమ్మల మీద వేసే నవధాన్యాలు వాటి మీద చేరే క్రిములకు ఆహారంగా మారుతాయి. భోగి పండుగ రోజు ఆవు పేడతో చేసిన పిడకలు కూడా భోగి మంటల్లో వేస్తారు. గొబ్బెమ్మల్ని గురించి ఇంకా కొన్ని తెలుసుకుందాం. నాకెంతో ఇష్టమైన గోదాదేవి గురించి ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చేరుకోవాలనుకుంటున్నాను. గోదాదేవి అసలు శ్రీకృష్ణుడిని ఎందుకు ఈ కళ్యాణం చేసుకుంది? ఈరోజు భోగి రోజు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు గోదాదేవిని మ్యారేజ్ చేసుకున్నాడో దాని గురించి నేను ఇప్పుడు మీకు నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానం వరకు మీతో షేర్ చేసుకుంటాను. భగవంతుడి మనసు గెలిచిన భక్తురాలు ప్రేమ కథ. భోగి రోజే గోదా కళ్యాణం ఎందుకు చేస్తారు? భోగి పండుగ రోజున దక్షిణాదిగా వైష్ణవ ఆలయాల్లో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా అసలు గోదా రంగనాయకుల కళ్యాణం ఎందుకు జరిగింది? భోగి రోజున ఈ కళ్యాణం జరపడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరి గోదాదేవి? శ్రీ విద్యుత్ పుత్తూరులోని
విష్ణు చిత్తుడనే ఆల్వార్లకు తులసి వనంలో పసిపాపగా దొరికిన గోదాదేవి సాక్షాత్ ఆ భూదేవి అవతారమని ప్రశ్నిస్తూ చిన్న వయస్సు నుంచే శ్రీకృష్ణుడు తన భర్తగా భావిస్తూ ఆయన కోసం అల్లిన పూలమాలను ముందుగా తాను ధరించేదట. అది చూసి కలవరపడిన విష్ణు చిత్తులు గోదాదేవిని కోపిస్తే స్వయంగా శ్రీరంగనాయుడికే విష్ణు చిత్తునికి స్వప్నంలో కనిపించి తనకు ఆ మాలనే తనకు ఇష్టమని చెప్పాడట. గోదాదేవి వలచింది ఎవరిని? యుక్త వయసు వచ్చిన గోదాదేవికి వివాహం చేయదలచి ఆమె తండ్రి విష్ణు చిత్తుడు ఆమెకు ఎవరంటే ఇష్టమని అడగగా ఆ కృష్ణుడే తన భర్త అని తెలిపిందంట. అప్పుడు విష్ణు చిత్తుడు వటపత్ర సాయితో మొదలుపెట్టి 108 దివ్యక్షేత్రాలలో విష్ణు స్వరూపాలను వర్ణించి అందులో ఎవరిని ఆమె భర్తగా కోరుకుంటోంది అని అడగగా శ్రీరంగంలో రంగనాథుడిని వర్ణించే సమయంలో ఆమె శరీరం గగ్గురుపాటుకు గురై సిగ్గుతో వలవల్చుకొని ఆమె వరించిన శ్రీరంగనాథుడిని అని విష్ణు చిత్తుడు గ్రహించాడు. కానీ ఆయన చూస్తే భగవంతుడు, ఈమె చూస్తే మానవ కన్య. ఈ వివాహం ఎలా జరుగుతుందా అన్న ఆందోళనతో నిద్రిస్తున్న విష్ణు చిత్తునికి కలలో శ్రీరంగనాయకుడు కనిపిస్తాడు. కళ్యాణానికి శ్రీరంగనానికి ఆహ్వానించుట. రంగనాథుడు విష్ణు చిత్తునికి కలలో కనిపించిన రంగనాథుడు విష్ణు చిత్తుడు గోదాదేవిని తీసుకొని మేళ తాళాలతో శ్రీరంగం వస్తే సాక్షాత్ పాండ్య మహారాజు చిత్రధ్వజ చమారాతులతో రత్నాదులతో అలంకరించబడిన దంతపు పల్లకిల్లో స్వాగతిస్తాడని, అక్కడే తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెబుతాడు. రంగనాథునిలోని ఐక్యమైన గోదాదేవి విష్ణు చిత్తుడు కలలో రంగనాయకుడిని చెప్పినట్లుగా గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలందరూ తీసుకుని శ్రీరంగానికి బయలుదేరారు. పెళ్లి కూతురుగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునితో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగి నాడు జరిగింది. ఈ సందర్భంలో పురస్కరించుకొని ప్రతి వైష్ణవాలయంలో భోగి రోజు గోదాదేవికి ఆ రంగనాథులకు వైభవంగా కళ్యాణం జరుపుతారు.